Hello everyone, this is Chetan Bharadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు అయితే అతి త్వరలో December 19th మన ముందుకి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఒక సినిమా అయితే రాబోతుంది. ఆ సినిమాయే గుర్రం పాపిరెడ్డి అనమాట. ఆ మూవీ టీం అందరం అంతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో నమస్తే. హలో అండి, నమస్తే. ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు నరేష్ గారు మీరు? అంటే నాకు అలా కాదులే, అది ఒక పాత కనెక్షన్. బేసిక్ గా ఆవిడతో చాలా సార్లు ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు, అవును, నేను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ అడిగితే నిర్మోహమాటంగా నాకు సిగ్గండి, నాకు భయం అండి, నేను ఏదో చెప్పేస్తానని చెప్పి నేను చెప్పనండి అని చెప్పి నరేష్ గారు చెప్పారు. అండ్ ఫైనల్లీ ఇలా గ్రూప్లో అయినా నాకు దొరికినందుకు ఐఎమ్ హ్యాపీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ సార్, మీ పేరు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా నాన్న పేరు కూడా మురళియే. సో అలా నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్తో రావాలి అని ఎందుకు అనిపించింది సార్? ఎందుకంటే టీజర్ చూసాం, చాలా పాయింట్స్ ఏం రివీల్ అవ్వలేదు, బట్ చాలా ఏదో ఎక్కడో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు, వై ఓన్లీ దిస్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారు? లేదండి, నేను తొందరగా బోర్ అయిపోతానండి. ఓకే, ఫస్ట్ మూవీ నాది సింబా, విచ్ ఈజ్ లైక్ టోటలీ ఇంటూ గ్రీనరీ, సేవింగ్ ద ప్లానెట్ అనేది. యాక్చువల్లీ ఇది నా డెబ్యూ మూవీ కావాల్సిందే, అనుకోకుండా అది ఫస్ట్ అయింది. డెబ్యూ ఇది సెకండ్ మూవీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి హారర్ మూవీ. సో ఐ షిఫ్ట్ జానర్స్ లాట్. నాకు ఫస్ట్ నుంచి హ్యూమర్ అంటే చాలా ఇష్టం అండి. నాలో కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, చాలా మంది తెలియదు, బట్ ఉంటుంది. మీ బ్రదరే కదా, పోలికలు బాగా ఉన్నాయి, పర్యాగ్ తెలుసు. సో ఐ వాంటెడ్ టు ఇలాంటి హ్యూమర్తో, ఇలాంటి కంటెంట్తో స్క్రీన్ మీదకి ఒక సినిమా తీసుకోవాలని అని అనుకున్నప్పుడు ఈ కథ వచ్చిందండి. అండ్ ఐ లవ్డ్ ఇట్. ఎందుకంటే నాకు ఇష్టమైన జానరా, ఇష్టమైన కంటెంట్ అని ఎలా అయినా తెర మీద తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసామండి. అండ్ హోప్ఫుల్లీ వీఆర్ సక్సెస్ఫుల్ విత్. హోప్ఫుల్లీ ఆడియన్స్ విల్ ఎంజాయ్ అండ్ లవ్ ద మూవీ. దాట్స్ వాట్ ఇట్ ఇస్. సూపర్. అండ్ నరేష్ గారు, ఇప్పటిదాకా చూసుకుంటే నేను ఆల్రెడీ క్వశ్చన్ నేను అడిగున్నా, చాలా డిఫరెంట్ కథలు చూస్ చేసుకుంటూ ఉంటారు, మీ క్యారెక్టర్ ఒక డిఫరెంట్గా ఉండాలి అని చెప్పని అనుకుంటూ ఉంటారు. అలా కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని రిజిస్టర్ కూడా కాలేదు, బట్ మీ ఎఫర్ట్స్ అయితే అందరూ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్, అరే ఇంకా మంచి పేరు రావాలి, రావట్లేదని దే ఓన్ యూ అనమాట. ఎందుకంటే సీరియల్స్ ద్వారా చాలామంది మీకు ఫ్యాన్స్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫ్రమ్ పసుపు కుంకుమ, ఐ నో దట్ ఐఎమ్ నాట్ లివింగ్ దిస్ నేమ్. సో పసుపు కుంకుమ కావచ్చు, పెళ్లి పుస్తకం ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ కావచ్చు. అండ్ అలా చూసుకుంటే మీ క్యారెక్టరైజేషన్కి ఎక్కువ మంది కనెక్ట్ అయిపోతుంటారు. ఇందులో ఉన్న క్యారెక్టర్కి రియల్గా బయట ఉన్న ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? అండ్ మీకు బాగా ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడంలో మీకు నచ్చిన విషయం ఏంటి? మీరే ఇందాక అన్నారు కదా భయము, సిగ్గు అని, అవన్నీ బ్రేక్ చేయడానికి ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ఇలాంటి రోల్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. క్యారెక్టర్స్ లిటిల్ బిట్ లౌడ్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు వరకు లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ నాకేంటంటే బేసిక్గా ఫిలిమ్స్లో లైక్ దిస్ ఇస్ పర్సనల్ వన్, నాకు ఫిలిమ్స్లో ఎట్లా అంటే ఒక్క హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే నాకు నచ్చదు. ఓకే, నేను ఏం బిలీవ్ చేస్తానంటే ఒక్క హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న ఫిలిం ఏది అంత వర్కౌట్ అవ్వదు అని అనుకుంటున్నా. ఇట్స్ మై పర్స్పెక్టివ్. అందరి క్యారెక్టర్స్ కూడా హీరోతో పాటు ఈక్వల్గా ఉంటేనే ఆ ఫిలింకి వెయిట్ అనేది పెరుగుతుంది. ఓకే, అది బిలీవ్ చేస్తాను బాగా. సూపర్. అయితే దీని నుంచి మీకు ఒక మంచి, ఇప్పుడు దాకా ఏదైతే ఒకటి అది సక్సెస్ రాలేదు అని జనాలు అనుకుంటున్నారో ఆ డౌట్ మాత్రం తీసేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి క్యారెక్టర్ అనమాట. అండ్ ఫరియా గారు, మీ దగ్గరికి వచ్చేస్తే మీరు ఈ కథను యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? స్టోరీ అంటే అందులో బాగా నచ్చింది ఏంటి? అందులో కొన్ని సీన్స్ విన్నప్పుడు నేను చాలా నవ్వాను అండి. అండ్ అప్పుడే ఇమాజిన్ చేసి స్టార్ట్ చేస్తాను. సో అప్పుడే నాకు అర్థమైపోద్ది, ఓకే నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, నేను కనెక్ట్ అయిపోయాను. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సైన్స్ విల్ బి దట్ నేను ఆల్రెడీ క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి, అలా చేయాలి, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటా. సో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటే ఐ థింక్ ఇట్ అట్రాక్ట్స్ మీ. సూపర్. అండ్ రాజుగారు, మరి మిలిటరీ క్యారెక్టర్ నచ్చి చూస్ చేసుకున్నారా, లేదంటే డైరెక్టర్ గారు చెప్పిన కథా విధానం నచ్చిందా, లేదా మీ దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది ఫైనలైజ్ అయ్యి ఉన్నారు మిగతా వాళ్ళు అవన్నీ తెలిసి మీరు ఓకే చెప్పారా? ఫస్ట్ నేనే ఫైనలైజ్ అయ్యాను అనుకుంటా. ఫస్ట్ నేను ఓకే చేశా కదా. అవునండి, నో కమెంట్స్ అండి.
వాళ్ళు ఎవరికి తెలియదు పాపం, మీరే రివీల్ చేస్తున్నారనమాట. ఓకే, మీకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే ఇందులో ఇప్పుడు దాకా మీరు చేసిన క్యారెక్టర్స్తో పోల్చుకుంటే కొంచెం వైట్ హెయిర్, వైట్ బియర్డ్ ఇలాంటివన్నీ పెట్టారు. ఎలా యాక్సెప్ట్ చేశారు మరి? మీ ఫ్యాన్స్ ధర్నాలు చేస్తే ఏం చేస్తారు మీరు? నవ్వు సమాధానం లేదు ఫ్యాన్స్ అంటే ఓకే మనకు కూడా ఉన్నారా అని ఇందాక చెప్పారు కదా మీ వీడియోలు, మోటివేషన్ వీడియోలు అది ఇది అని చెప్పి. ఓకే మోటివేషన్ వీడియోలకు ఫ్యాన్స్ ఉంటారు, అందులో ఉంది మీరే కదండి. ఓకే థ్యాంక్ యూ. అలానేం కాదు, క్యారెక్టర్ డిమాండ్ ఏజ్ అది. సో ఒక రకంగా క్యారెక్టర్కి వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అనేది కూడా మీకు సినిమా చూసిన తర్వాత కూడా అర్థం అవుతుంది. ఓకే, సో వైట్ హెయిర్ తర్వాత కూడా ఒక హిస్టరీ ఉందన్నమాట. ఓకే, సో అలా సినిమా కూడా హిస్టరీ గురించే, బట్ అన్ని మీకు తర్వాత తెలుస్తాయి. అదే December 19th మాకు తెలుస్తుంది అంటారు, అంతేనా? పాప ఇందాక ఇంటర్వ్యూలో విజృంభించేసి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకు వచ్చింది అని చెప్పి సైలెంట్గా ఉన్నారు ఆయన. అలా అనేం లేదులేండి, మీరు అడిగిన దానికి అంతే అంతే. సార్ యాక్చువల్గా ఆయన చెప్పారు కదా ఫస్ట్ నేనే విన్నాను స్టోరీ అని. నిజంగా ఫస్ట్ ఎవరికి చెప్పారు సార్ స్టోరీ? వీళ్ళందరిలో నో కమెంట్స్ అనే ఆన్సర్ వద్దు సార్. వీళ్ళలో ఎవరికి ఫస్ట్ చెప్పారు? ప్రొడ్యూసర్ కాకుండా యాక్టర్స్లో అని అడిగాను సార్. రాజ్ గారు కొంచెం ఇక్కడ సైలెంట్గా ఉన్నాను అంటున్నారు. ప్రొడ్యూసర్స్ కన్నా ముందు నరేష్ గారు చెప్పారండి. ప్రొడ్యూసర్స్ కన్నా ముందు ఓకే, వీన్ ట్రావెలింగ్ ఫర్ ఆల్మోస్ట్ 2.5 years. విషయం కూడా నాకు చెప్పారు. అవునవును, అంతా ఓపెన్ ఉంటుందండి, వి షేర్ ఎవ్రీథింగ్. సో ప్రొడ్యూసర్ గారి కన్నా ముందు నరేష్ చెప్పాను, వీ బిన్ ట్రావెలింగ్. దట్ వాజ్ టైమ్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. అండ్ నరేష్ గారికి చెప్పాను. నరేష్ గారికి చెప్పారు ఫస్ట్ నుంచి. యాక్చువల్లీ ఇందులో చూసుకుంటే ఒకే ఒక ఫిమేల్ క్యారెక్టర్ ఉంది అని అనిపించింది అది చూసిన తర్వాత. అండ్ తినకన్నా ముందు ఎవరినన్నా చూస్ చేసుకున్నారా, లేదంటే అలా ఏమన్నా అయిందా? లేదండి, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్. ఓకే, ముంబై యాక్టర్స్ అనుకున్నాము, తెలుగు యాక్టర్స్ అనుకున్నప్పుడు somehow I didn't even say it to Faria, but I'm saying it now. కార్తిక్ శ్రీనివాస్ గారు ఎడిటర్ అన్నారు, నువ్వు ఎందుకు ఫరియాని ఎందుకు ఆలోచించాలంటే అప్పటి వరకు అసలు నాకు నేను ఎలా అనుకున్నానే మేబీ నాట్ ఇన్ మై లీగ్ అనుకున్నాను. సీరియస్లీ దట్ వాజ్ ఎందుకంటే నేను రీజన్ బీయింగ్ చిన్న సినిమా కదా ఎందుకు అది ఇది అనుకున్నాను. బట్ అప్పటికి మెల్లమెల్ల పెద్ద అవుతుంది సినిమా. ఇంకా దెన్ ఇమీడియట్లీ ఐ సెట్ ఐ అప్రోచ్డ్ త్రూ మై ప్రొడక్షన్ హౌస్ అండ్ వీ హ్యాడ్ ఎ నరేషన్ అండి. తను ముంబైలో ఉంది అనుకుంటే, ఇవన్నీ ముంబై కదా, ముంబై. అండ్ ఫోన్లోనే నరేషన్ అయింది. షీ లవ్డ్ ఇట్. అండ్ మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఇది నచ్చిందని. దెన్ సో మళ్ళీ రీడింగ్ కూడా ఇచ్చాము. సో ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యాము. సో అలా ఫరియా గారిని తీసుకున్నాం. అంటే ఆప్షన్స్ లుక్డ్ అట్ ఇట్, బట్ ఎవరిని ఫైనలైజ్ మాట్లాడడం అయితే లేదండి. Okay, super. Hello, nenu mi Rashi Singh. Congratulations to Volga Videos for getting 18 million subscribers. Please share, like and follow. Thank you.